నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు మా పాపకి సోకర్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. సో అక్కడ రన్నింగ్ తిరుగుతున్నారు కదా, గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేపిస్తున్నారు. మేబీ దేనికో తెలీదు, కానీ వాళ్ళు అలసిపోకుండా ఫస్ట్ ఒక 2-3 రౌండ్ గ్రౌండ్ చుట్టూ తిరగమన్నట్టున్నారు, రన్ చేయమన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా పేరెంట్స్. ఇది ఓపెన్ గ్రౌండ్, ఇది ఒకటి చుట్టూర్త ఇల్లులు. ఇది పెద్ద గ్రౌండ్తో పాటు స్కూల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది పెద్ద స్కూల్. ఈ స్కూల్ చుట్టూతో పెద్ద గ్రౌండ్, ఇల్లులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇద్దరు టీమ్స్. అక్కడ ఆరెంజ్ కలర్ టీము, ఇదొక కలర్ టీమ్. సో మా పాప ఇందులో ఉంది. సో చాలా అయితే చలి పెడుతుంది. ఇప్పుడు మాకైతే సమ్మరు స్టార్ట్ కాబోతుంది 1.5 month తర్వాత. ఇప్పుడైతే స్ప్రింగ్ సీజన్. సో చెట్టుకు నాకులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు రెగ్యులర్గా సౌకర్య వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉన్నదండి ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. సో ఇక్కడ కెనడాలో ఏమేమి పిల్లలకి యాక్టివిటీస్, గేమ్స్ నేర్పిస్తారనేది ప్రతి ఒక్క వీడియో నేను మీకు పంపిస్తాను. చూడండి, అందరూ కూర్చొని, ఈరోజే కాబట్టి మాకు అంతగా తెలియదు. మాకు మా ఇంటికాడ నుంచి ఇది బస్సులో అయితే 45 minutes ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మేము కార్లో రావడం జరిగింది. వితిన్ 15 minutesలో రావడం జరిగింది. సో వచ్చే వరకు ఎవరు ఉంటారు అనేసి కొంచెం భయం వేసింది, కానీ పేరెంట్స్, పిల్లలు వీళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం హోప్. ఇక చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ప్లేసెస్. పైన క్లౌడ్ చూడండి, ఎంత స్కై బ్లూ కలర్ అండ్ క్లౌడ్ చూడండి. ఇక్కడ ఇదంతా కూడా చెట్లు. ఇప్పుడే గ్రాస్ అంతా కూడా గ్రీన్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఈ పిల్లలకి ఎలా ఆడుతున్నారు ఏంటిది అనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ కెనడాలో ఎలా ఉంటుంది పిల్లలకి. మెయిన్గా స్కూల్లో కానీ బయట అవుట్డోర్ కానీ యాక్టివిటీస్ అన్ని చాలా నేర్పిస్తారు. అందులోనూ ప్రతి ఒక్కరూ, ఏ పేరెంట్స్ అయినా, ఏ కంట్రీ పిల్లలైనా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు క్లారిటీగా చేస్తారు, క్లారిటీగా చెప్తారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కెనడియన్ కొంతమంది. సో ఇప్పుడైతే వీడియో చూద్దాము.